సరే అయితే ఇప్పుడు అంటే మనం నెక్ పెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అంతేకాకుండా చాలామంది అంటే నేను ఇటీవల కాలంలో ఎక్కువ వింటుంది ఏంటంటే బ్యాక్ పెయిన్ గురించి. జనరల్ యూత్ కానీ 20-30 వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఫర్దర్‌గా చాలామంది అంటే 40 అబోవ్‌కి వెళ్ళిన వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ గురించి కంప్లెయింట్ చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా సియాటికా గురించి చాలామంది చెప్తూ ఉంటారు జనరల్లీ. ఆఫ్టర్ డెలివరీ గురించి గానీ, ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి. సో, అసలు ఈ బ్యాక్ పెయిన్ గురించి, సియాటికా గురించి జనరల్లీ చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా! నాకు ఇది తగ్గదా? తగ్గదా? అని. సో, అలాంటి వాళ్ళకి హోమియోలో మీరు సజెస్ట్ చేసేది ఏంటి సార్? ఇట్స్ వెరీ కామన్ అండి. యంగ్‌స్టర్స్‌కి ఉంటది, ఓల్డ్ పీపుల్‌కి ఉంటది, బ్యాక్ ఏకు, షియాటికా. అంటే బ్యాక్ పెయిన్ అంటే ఈ మీకు వెన్నెముకలు దగ్గరికొచ్చేసి అది నర్వ్‌ని కంప్రెస్ చేస్తది. హ్మ్. ఎటువైపు నర్వ్ ఒత్తుకోపోద్దో అటువైపు షియాటికా అంటామనమాట. లెఫ్ట్ ఒత్తుకోపోతే లెఫ్ట్ షియాటికా, రైట్ అంటే రైట్. అంటే నడుము నుండి కాలు లాగుతది. ఆ! మంటలాగుంటది, తిమ్మిరిలాగుంటది. కొంతమందికి ఆల్ ది వే టోస్ దాకా పోతది నొప్పి. కాళ్ళు కూడా కదిలిచ్చలేరంత పెయిన్ చాలా పెయిన్ వస్తది. యూ కాంట్ మూవ్ అనమాట. చాలా ఎందుకంటే నర్వ్ ఈస్ ప్రెస్ కదా! సో, దేర్ విల్ లాట్ ఆఫ్ పెయిన్. ఆ సివియర్ సిట్యుయేషన్స్ రావడానికి చాలా కారణాలున్నాయి. అంటే అది పాస్చరు, యాక్సిడెంట్ తర్వాత రావచ్చు. లేకపోతే మీరు చెప్పినట్టు లాంగ్ స్టాండింగు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకు. దిస్ ఈస్ వెరీ కామన్ సివియర్ కేసెస్. మా దగ్గర చాలా మంది వస్తారు, వీల్ చైర్‌లో వస్తారు షియాటికాతోని. సర్జరీకి సజెస్ట్ చేశారని చెప్పేసి. బట్ మా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వీ బీన్ ఏబుల్ టు అవాయిడ్ సర్జరీ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. మా దగ్గర టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి. మందు ఇచ్చి తగ్గేటట్లు. సో, ఎట్లా తగ్గిస్తున్నాం మనం? ఇప్పుడు అలోపతిలో వీరు ఏం చేస్తారు? ఎంఆర్ఐ చూస్తారు. ఇక్కడ పలానా నర్వ్ ఒత్తుకుపోతుంది. సో, దే విల్ కట్ ఇట్ ఓపెన్ అండ్ దే విల్ రిలీజ్ దట్ నర్వ్. కానీ ఆ నర్వ్ అసలు ఎందుకు ఒత్తుకుపోయింది? దట్ ఈస్ దేనివల్ల ఒత్తుకుపోయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి యాక్సిడెంట్స్, కంప్రెషన్స్, లేకపోతే రాంగ్ పాస్చర్ సిట్టింగ్. బట్ ఇవి చాలా ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్, నాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. చాలా తక్కువ మందికి ఈటి వలన వస్తుంది. చాలా మందికి యాక్సిడెంట్స్ కాదు, ఎక్కువసేపు కూర్చోలేదు, బరువు ఎత్తలేదు, అయినా కూడా బ్యాక్ పెయిన్ చాలా మందికి వస్తుంది కదా. వాళ్ళ గురించి నేను చెప్తాను. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ దోస్ ఆర్ ద మెజారిటీ. సో, నేను ఇదివరకు చెప్పినట్లు మెడ నొప్పి స్ట్రెస్ వలన మెడ నరాలు మసిల్స్ బిగబట్టేటువంటిది. లోవర్ బ్యాక్ పెయిన్ పట్టేయటం అనేది ఇన్సెక్యూరిటీస్ వలన అవుతుంది. ఓకే. ఇన్ మైండ్లో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. Sometimes it can be financial insecurity, sometimes it can be career insecurity, relationship insecurity. Insecurity doesn't mean there is no money. He could be having a lot of money. కానీ ఇవన్నీ రేపు పోతే ఏమవుతుంది? కొంతమందికి ఆ భయం ఉంటుంది, ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు రేపు ఏమవుతుంది, డబ్బులు లేకపోతే ఏమవుతుంది, ఇదవుతుంది. సో ఆ రిలేషన్షిప్ గురించి ఒక ఇన్సెక్యూరిటీ. మనకి కాన్స్టెంట్గా ఇన్సెక్యూర్ వరీ ఉంటే మన లోవర్ బ్యాక్లో మసిల్స్ బిగబట్టేస్తుంది. అది బిగబట్టేస్తే స్పైన్ దగ్గరకు వస్తుంది. ఇట్ విల్ కాజ్ బ్యాక్ పెయిన్ అండ్ ఇట్ విల్ కాజ్ షియాటికా. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. మీరు ఒకవేళ బ్యాక్ ఏక్తోని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎక్స్రే చూస్తారు, ఎంఆర్ఐ చూస్తారు, మందు రాసిస్తారు. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారా మీ లైఫ్ ఎట్లా ఉంది, మీ యాంగ్జైటీ ఎట్లా ఉంది, మీకు ఇన్సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎవరిని అడుగుతారా? నోబడీ. అసలు చూసేంత టైం కూడా ఉంది. జస్ట్ వస్తారు, ఇట్లా ఫైల్ చూస్తారు, మెడిసిన్ రాసి పంపించారు. సో దిస్ ఈజ్ ఓకే ఫర్ పీపుల్ ఇన్ యాక్సిడెంట్. వాళ్ళకి 2 minutesలో చూసేసి ఇది అయిపోయిందని చెప్పేసి. కానీ నాకు 20 సంవత్సరాలుగా ఉంది బ్యాక్ ఏక్ ఉంది డాక్టర్ గారు అంటే 20 years నుండి వాడు ఎందుకు సఫర్ అవుతున్నాడు? ఏదో ఒక కారణం ఉండాలి కదా. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అది హోమియోపతిలో మేము అది ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. ఎందుకు ఇట్లా వచ్చింది, వాట్ ఈజ్ నేను చెప్పినట్లు ఇంతకుముందు మీ జీవితం ఎట్లా నడిచింది, మాస్కులైన్లో. ఇప్పుడు చాలా మంది లేడీస్ వస్తారు, డాక్టర్ గారు చాలా బ్యాక్ ఏక్ ఉందండి, మోకాలు నొప్పులు ఉంది, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, నేను నడువులేని పరిస్థితి ఉందండి. నేను ఇదివరకు మీకు చెప్పాను, మన జీవితం 2 సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది, మాస్కులైన్, ఫెమినైన్. మన కల్చర్లో దాన్ని శివ, శక్తి అంటారు. శివ అంటే మగతనం, శక్తి అంటే ఆడ. సో ఇవి 2 మనలో ఉండాలి. సో ఈ మాస్కులైన్ సాఫ్ట్వేర్తోనే మనం జీవితం నడిపామనుకోండి, ఇట్స్ అబౌట్ సర్వైవల్. నేను ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ, డిసిషన్స్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ద మాస్కులైన్ వే. అదే ఫెమినైన్ వే అనుకోండి, లవ్, కంపాషన్, ఇన్క్లూజివిటీ, నర్చరింగ్ అంటే పిల్లలు, ఇల్లు, క్రియేటివిటీ. సో దిస్ ఇస్ 2 సాఫ్ట్వేర్స్. యు ఆర్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్, సో యూ హ్యావ్ టు యువర్ సాఫ్ట్వేర్ షుడ్ బి మాస్కులైన్ సాఫ్ట్వేర్, సర్వైవల్ సాఫ్ట్వేర్. దట్స్ ఓకే. బట్ దిస్ లేడీ, she will have a masculine software. So there are 2 reasons why. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టేక్ కేర్ ఆఫ్, నేను సర్వైవ్ కావాలి కదా, అందుకని సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.
ఆర్ పెద్దగా అయినాక మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ ఈజ్ దేర్, ఈజ్ మేకింగ్ మనీ, బట్ ఈజ్ నాట్ దేర్, షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్, ఇట్స్ ఎ masculine thing. But she is born in a female body. Body ki equipped, body is not equipped to work on a masculine software for too long. But తన జీవితం మొత్తము షీ హెస్ వర్క్డ్ ఆన్ ఏ సర్వైవల్. తర్వాత బాడీ తట్టుకోలేదు, అమ్మ నా వల్ల కాదు ఇంకా, దెన్ షీల్ హ్యావ్ బ్యాక్ పెయిన్, షీల్ హ్యావ్ నెక్ పెయిన్, షీల్ హ్యావ్ నీ పెయిన్ అండ్ ఆల్ దట్. సో హౌ యూ వర్క్ యువర్ లైఫ్, ఈడా పింగాల అంటారు మన కల్చర్లో, ఆర్ masculine feminine. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ అంటే అర్ధనాదేశ్వరి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ దిస్ masculine and feminine. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వై పీపుల్ గెట్ ఇట్. అఫ్ కోర్స్ బరువు ఎత్తడం వలన వస్తుంది, నేను దాని గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే అది చాలా తక్కువ పర్సంటేజ్. ఈ సాఫ్ట్వేర్లో పనిచేసేవాడు బరువు ఎత్తడం అవన్నీ ఉండవు కదా, అయినా కూడా వాళ్ళకి బ్యాక్ ఏక్స్ ఉంటాయి. తప్పదండి, 10 hours కూర్చోవాలి, పేట్కా సవాలే, యూ కాంట్ హెల్ప్ ఇట్. యూ హ్యావ్ టు ట్రావెల్ 1.5 hours సర్వైవల్, యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇవన్నీ చేస్తూ కూడా యూ షుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ ఏ గుడ్ లైఫ్. దట్ విల్ హ్యాపన్ ఓన్లీ ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ జాయ్ఫుల్. సో most of the diseases, over 90% of the diseases what we get is connected to the mind. If you're joyful, you will not have most of the problem. It is your mind which is creating most of the problem. So we consider the whole history తీసుకుంటాం అన్నమాట. ఎందుకు వస్తుంది, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉందా, రిలేషన్షిప్ ఇన్సెక్యూరిటీ ఉందా, అది కౌన్సిల్ చేసిన తర్వాత దెన్ వీ ఆల్సో గివ్ మెడిసిన్స్ టు హెల్ప్. అండ్ మా దగ్గర వీ బీన్ ఏబుల్ టు హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అది బ్యాక్ ఏక్ పోవటమే కాదు, అది మళ్ళీ రాకుండా ఉంటుంది. So we treat backaches like that. Okay, thank you.